రాష్ట్రంలో బంగారు ఖనిజం తవ్వకాలు ఉత్పత్తిపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పసిడి నిక్షేపాల కోసం ముమ్మర అన్వేషణ ప్రారంభించింది. రాయలసీమలోని 14 ప్రాంతాల్లో 1.58 లక్షల హెక్టార్లలో బంగారు ఖనిజం ఉండే అవకాశం కనిపిస్తోందని అంచనా వేస్తోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఇప్పటికే బంగారు ఖనిజం తవ్వకాలు ఉత్పత్తి మొదలైంది. శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురంతో పాటు ప్రకాశం జిల్లాల పరిధిలో ఖనిజాన్వేషణ చేస్తే నిక్షేపాలు బయటపడే అవకాశాలున్నాయి. రాష్ట్రమంతా ఎక్కడెక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయనేది ఏపీ గనుల శాఖ మ్యాపింగ్ చేస్తోంది. బంగారు నిక్షేపాలు బయటపడి గనులు దక్కించుకుంటే ఏపీఎండీసీ ఆర్థికంగా బలోపేతం అవడమే కాకుండా దేశంలోనే పసిడి ఉత్పత్తికి రాష్ట్రం కేంద్రంగా మారనుంది. ఈ అంశంపై మా ప్రతినిధి సాయికృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. పవిత్ర రాయలసీమ రత్నాలసీమే కాదు, పేరుకు తగ్గట్టు సార్థకత చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాయలసీమ జిల్లాలో బంగారు గనుల అన్వేషణ, ఇది ఒక బంగారు భూమిగా ఖనిజం అత్యధికంగా లభించే ప్రాంతంగా గనుల శాఖ గుర్తించింది. ఇక్కడ ఉన్న నిక్షేపాలను ఒడిసి పట్టుకొని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించడంతో పాటు రాష్ట్రంలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకి అత్యధికంగా ఆదాయం సమకూర్చే మార్గంగా దీన్ని ప్రస్తుతం అయితే గనుల శాఖ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ బంగారు నిక్షేపాలు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల తవ్వకం ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. అక్కడ స్వర్ణగిరిగా కూడా ఆ ప్రాంతాన్ని నామకరణం చేసి ఉత్పత్తి చేస్తున్నారు. అదే తరహాలో రాయలసీమలోని వివిధ ప్రాంతాల్లో గతంలో ఎక్కడెక్కడ బంగారం తవ్వేవారు, దానికి అనుగుణంగా ఏ ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయనేది కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి అన్వేషణ ప్రారంభించింది. మొత్తం 14 చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్టు 1.58 లక్షల హెక్టార్లో కూడా భూమిలో దాగి ఉన్నట్టు బంగారపు ఖనిజం అనేది ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ మేరకు గనుల శాఖ ఇప్పటికే దాన్ని ఎట్లా పట్టుకోవాలి, ఉత్పత్తికి తవ్వకాలు ఎలా చేపట్టాలనేది కూడా దృష్టి సారించింది. దీనిపై ఈ 14 చోట్ల ఖనిజాలు తవ్వకాలకు సంబంధించి అసలు ఎక్కడుంది అనేది గుర్తించేందుకు ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాతో పాటు అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఈ నిక్షేపాలను ఒడిసి పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో రంగానికి సిద్ధమైంది. సత్యసాయి జిల్లా నమ్మలపోలకుంట మండలం జౌకుల గ్రామ పరిధిలో 1000 హెక్టార్లలో ABCDF బ్లాకులుగా విభజించి అక్కడ అన్వేషణ చేస్తుంది. అట్లాగే రామగిరి ప్రాంతంలో ఇక్కడ భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేరిట గతంలో బంగారం తవ్వేవారు. ఆ గనులకు ఆనుకొనే 2000 హెక్టార్లలో ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర దక్షిణ బ్లాకులుగా విభజించి అక్కడ ఖనిజాన్వేషణ చేస్తున్నారు. ముంబైకి చెందిన ఆంధ్ర మైనింగ్ కార్పొరేషన్ ఇక్కడ అన్వేషణ చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మొత్తం ఇక్కడ రొద్దం మండలం బొక్సంపల్లి ఉత్తర దక్షిణ బ్లాకుల్లో 1740 హెక్టార్లు బంగారం నిల్వలు ఉన్నాయని కూడా గుర్తించారు. అక్కడ ఈ మేరకు అన్వేషణ అయితే ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI G3 దశలో ఉన్న ఖనిజాన్వేషణ చేపట్టింది. ఇలా రాష్ట్రంలో ఎక్కడెక్కడ బంగారు నిక్షేపాలు ఉన్నాయనేది కూడా చూస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లా చిగురుగుంట బీసానత్తంలో 273 హెక్టార్లలో 22 లక్షల టన్నుల బంగారు ఖనిజం ఉందనేది కూడా గుర్తించారు. ఇక్కడ టన్ను ఖనిజం నుంచి సగటున 5.64 గ్రాముల బంగారం వస్తుందని కూడా అంచనా వేశారు. ఇలా 12,500 కేజీల బంగారం ఉత్పత్తి చేయొచ్చని కూడా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా ద్వారా పూర్తి స్థాయిలో ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడ తవ్వకాలు గతంలో జరిగేవి. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ NMDC పరిధిలో ఇక్కడ తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది మూసివేశారు. తిరిగి అక్కడ ఆ ఖనిజాలు ప్రారంభించేందుకు ఇప్పుడు అయితే ముమ్మరంగా ప్రణాళిక చేస్తున్నారు. అక్కడ ఉన్న నిల్వలను ఒడిసి పట్టుకునేందుకు, అక్కడ గనుల్ని చేజెక్కించుకునేందుకు ఈ వేలంలో కూడా పాల్గొనడానికి ఏపీఎండీసీ సిద్ధమైంది. అయితే తెలంగాణలోను ఒడిస్సాలోను బొగ్గు గనులతో పాటు బాక్సైడ్ గనులను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు. అలాగే మన రాష్ట్రంలోని ఈ బిసానత్తం, చిగురుగుంట ఈ ప్రాంతంలోని బంగారు గనుల్ని రిజర్వ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రంగంలో దిగి దీనిపై కేంద్రాన్ని ఇప్పటికే సంప్రదింపులు చేపట్టారు. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కూడా
దృష్టికి తీసుకెళ్లారు. ఇది తప్పనిసరిగా ఈ గనులు ఏపీఎండీసీకి దక్కేలా కూడా చేయాలి అని చూస్తున్నారు. 12,500 కేజీల బంగారం అనేది ఇక్కడ ఉత్పత్తి అవుతుందనేది కూడా ఒక అంచనాకు వచ్చారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్న బంగారు గనుల్ని మొత్తం అక్కడ ప్రాథమికంగా 4 దశల్లో ఖనిజాన్వేషణ చేస్తుంటారు. జియాలజికల్ G4 మొదటి దశ, అక్కడ ఏ ప్రాంతంలో బంగారం ఉంటుందనేది గుర్తిస్తారు, దాన్ని G4 దశ అంటారు. ఆ తర్వాత 400 మీటర్ల పరిధిలో ఒక్కొక్క బోర్వెల్ వేసి మట్టి రాళ్ళు మొత్తం నమూనాలు సేకరిస్తారు. అది కూడా అనుకూలంగా వస్తే G3 దశలోకి వెళ్తారు. 200 మీటర్ల పరిధిలోనే తవ్వకాలు చేపట్టి ఇంకా నిర్ధారించుకొని అనుకూల ఫలితాలు వచ్చిన తర్వాత నమూనాలు ఇక తవ్వకాలు ప్రారంభించేందుకు ఆయా సంస్థలకు కేటాయిస్తారు. ఇలా ఈ 4 దశల్లో కూడా మొత్తం బంగారం ఎక్కడుందో గుర్తించి దాన్ని ఒడిసిపట్టుకునేందుకు ఏపీఎండీసీ గనుల శాఖ సిద్ధమయ్యాయి. అట్లాగే ఉమ్మడి కడప జిల్లాలో పరిధిలోని మంగంపేట వెరైటీస్ గనుల్లో కూడా 80 లక్షల నిల్వలు ఉన్నాయి. వాటిని కూడా విక్రయించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏపీఎండీసీ ద్వారా కేంద్రానికైతే లేఖ రాశారు. ఇప్పటికీ అనేక సార్లు అనుకూలంగా వచ్చినప్పటికీ కేంద్రం స్పందించినప్పటికీ సానుకూలంగా తిరిగి మళ్ళీ ఆ ప్రక్రియ ఆగిపోతోంది. ఇది ఎవరి అడ్డంకుల వల్ల కూడా ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ వెరైటీస్ని 80 లక్షల టన్నుల విక్రయం ద్వారా కూడా ఏపీఎండీసీకి ఆదాయం సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మొత్తం అయితే ఇప్పుడైతే ప్రభుత్వ స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రాయలసీమలో ఉన్న బంగారు నిక్షేపాలను ఒడిసిపట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతోంది. గనుల శాఖ ద్వారా ఏపీడీఎంసీకి ఆదాయం సమకూర్చేలా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ వేలంలో పాల్గొనటం, ఈ గనులు చేయించుకున్న తర్వాత ఆదాయం సమకూర్చుకోవడం, ఉత్పత్తిలో కూడా ఆయా వెంచర్లను భాగస్వాములుగా చేసుకొని ఉత్పత్తి ప్రారంభించేలా పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది. ఈ మేరకు గనుల శాఖ మంత్రి ఇక్కడికి వెళ్ళి కూడా పరిశీలన చేశారు. ఇలా ఈ మొత్తం పూర్తి స్థాయిలో ఉత్పత్తి అనుకూలం ఇస్తే మాత్రం రాష్ట్రంలో రాయలసీమలో బంగారం ఉత్పత్తి మరికొన్ని జిల్లాలో కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కెమెరామెన్ సైదాతో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.